అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం ధనుసు రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 10, 11, 12, 13వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇన్ని రోజుల నుంచి మీ జీవితంలో ఏర్పడినటువంటి గందరగోళాలకి, మీ మనసులో తిరుగుతున్నటువంటి రకరకాల ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం అనేది ఈ రోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకొచ్చిందని భావించండి. ఒకసారి మీ మనసుని మీరే నమ్మించుకోండి. ఒకసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ రాశివారు ఈ మాటల్ని శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే గత కొంతకాలంగా మీ మనసులో ఏర్పడిన ఎన్నో రకాల గందరగోళాలు, అలాగే మీకు ఒక పని తర్వాత మరొక పని అనుకున్న వెంటనే జరగకపోవటం, అలాగే పనిలో ఆలస్యం జరగటం, మీరు కోరినటువంటి కోరికలు నెరవేరకపోవటం, మీ సంతోషాలు అన్ని కూడా హరించుకుపోవటం, ఇవన్నీ చూసి మీరు బాగా విసిగిపోయారు. కాలం నన్ను పరీక్షిస్తుందా, లేదంటే భగవంతుడు నన్నేమైనా పరీక్షిస్తున్నాడా, నా కర్మ ఫలితం ఇంతేనా అని మీరు ఆలోచిస్తున్నారు. దీనికి సరైనటువంటి సమాధానం మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది ఎప్పటికీ కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మీరేది పట్టుకుంటే అది బంగారం అయ్యేది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం మీ సొంతం అయ్యేది. మీ మాట అంటే 10 మందికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరెంత కష్టపడినా సరే, పగలు రాత్రి అనకుండా చెమటోర్చినా సరే తగినటువంటి ప్రతిఫలం మీకు దక్కటం లేదు. అయితే మీ మనసులో ఎన్నో ఆశలు, పిల్లల భవిష్యత్తు గురించి మరెన్నో కలలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ అవన్నీ కూడా మీ కళ్ళ ముందే కాలిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? మీ మనసులు ముందుగా మీ డబ్బుల విషయానికి వస్తే మీ చేతికి అసలు డబ్బే రావటం లేదు అని నేను చెప్పను, కానీ డబ్బు వస్తుంది. కానీ వచ్చినటువంటి డబ్బు మీ ఇంట్లో ఒక్క రోజు కూడా నిలబడటం లేదు. ఒక దారిలో 10 రూపాయలు వస్తే మరొక దారిలో 100 రూపాయలు ఖర్చు మీ నెత్తిన పడుతున్నాయి. ఎవరికో పాపమని చెప్పి మీరు జాలిపడి సహాయం చేయబోయి చివరికి మీరే అప్పుల పాలవుతున్నారు. మీరు ప్రాణంగా నమ్మి మీ అవసరాలు పక్కన పెట్టి మరి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బులు సైతం మీకు తిరిగి రావటం లేదు. తీరా ఆ డబ్బు అడిగితే మీకే వాళ్ళు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నారు. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, ఇది మీరు అంటే వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి జరిగినటువంటి పెద్ద ద్రోహంగానే భావించండి. మీ ఇంటి ఆరోగ్య పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే మీ ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం నిరంతరం మిమ్మల్ని వేధిస్తూ కనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్లకు కానీ మీకు కానీ హాస్పిటల్స్ చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భయం ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పడుకోగానే ఉలిక్కిపడి లేవటం, చెడు కలలో రావటం, గుండెలో ఏదో బరువు పెట్టినట్లుగా అనిపించటం, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో గమనించారా? గత కొన్ని నెలలుగా మీ మధ్య ఇదే విధంగా జరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయానికొస్తే ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా సరదాగా నవ్వుకుంటూ ఉండే మీ ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న మాటలకు పెను తుఫానులు చెలరేగిపోతున్నాయి. అసలు గొడవ పడటానికి ఏ కారణం లేకపోయినా సరే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. పిల్లలు మాటలు వినకపోవటం, వారి చదువులు భవిష్యత్తు గురించి మీరు తేరుకునేటటువంటి ఆందోళనలు మిమ్మల్ని పదే పదే కుంగతీస్తున్నాయి. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది భగవంతుడా, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని మీరు ఎన్నో రాత్రులు దిండుల్లో ముఖాన్ని పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని ఉండి ఉంటారు. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఇక్కడ మీకు ఒక పెద్ద నిజం తెలియాలి. ఇదంతా కేవలం మీ జాతకంలో శని ప్రభావం వలనో, లేదంటే ఏదో దృష్టి దోషం వలనో జరుగుతుంది కాదు. మన జాతక చక్రంలో 6వ స్థానంలో శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతీకగా చెప్తారు. మరి మీ జాతకంలో ఈ 6వ ఇంట పైన కొన్ని పాపగ్రహాల చూపు పడినప్పుడు మీకు బయట రోడ్డు మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ అంతరంగిక శత్రువులంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉండే రహస్య శత్రువు మీ జీవితంలోనికి ఎప్పుడో ప్రవేశించిందని గోచార గ్రహాలు స్పష్టంగానే చెబుతున్నాయి. ఆ శత్రువు మరెవరో కాదు, మీతో పాటుగానే నవ్వుతూ, మీతో పాటే కలిసి భోజనం చేస్తూ, మీ ఇంట్లోనే కూర్చొని మీ కొంప ముంచుతున్నటువంటి ఒక వ్యక్తినే చెప్పుకోవాలి. గురుగ్రహం యొక్క అపారమైన జ్ఞానం, ధర్మం, నిస్వార్థమైనటువంటి మంచితనం మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే మీ రాశివారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా మంచి మనసును కలిగి ఉంటారు. మీరు
ఎవరిలో కూడా తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అసలు చేతకావనే చెప్పుకోవాలి. ఎదుటివారు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ జేబులో ఉన్నది మొత్తం తీసి మరి వాళ్ళకి ఇచ్చేటంత గొప్ప దానగుణం కలిగిన వారు. అన్యాయం ఏమిటంటే మీకు ఉన్నటువంటి ఈ మంచితనం మీకిప్పుడు ఒక ఉరితాడులా మారిపోయింది. ప్రస్తుతం ఆకాశంలో జరుగుతున్నటువంటి గ్రహాల మార్పులను గమనిస్తే శని భగవానుడి యొక్క సంచారం మీ రాశిపైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది. శని భగవానుడు ఎప్పుడూ కూడా ఎవరికి కావాలి అని కీడు చేయడు. ఆయన మన కర్మలకు తగినటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గొప్ప న్యాయమూర్తిగా భావించండి. ఆయన మన చుట్టూ ఉన్నటువంటి నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్లను మనకు పరిచయం చేయటానికి మనకు కొన్ని కష్టాలు ఇస్తాడు. ఇక్కడ అసలు సమస్య అంతా కూడా రాహు కేతువుల వలనే సంభవిస్తుంది. రాహు అంటేనే మాయా భ్రమ, ఒక రకమైనటువంటి మోసం. ఈ రాహు ప్రభావం వలన మీరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, మీ ఎదుగుదలను చూసి పగతో రగిలిపోతున్నటువంటి శత్రువులు ఎవరు అనేది గుర్తించలేకపోతున్నారు. ఎవరు మంచి మాటలు చెబితే వాళ్లను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇక కేతువు సంగతి చూస్తే ఈయన మీ మనసును తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తున్నాడు. చెప్పాలంటే మీరు రేపొద్దున్నే ఒక మంచి పని చేద్దాం అని అనుకుంటారు, లేదంటే ఒక నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటారు. మరుసటి రోజు మీ కాళ్లు పట్టుకొని బలవంతంగా లాగుతున్నట్లుగా, మీ మనసు బలవంతంగా వెనక్కి నెడుతున్నట్లుగా మీకు అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు మీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా మీ ముందు కొన్ని రకాలుగా మార్పులు కనిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీకు ఇప్పుడు శుభ సమయంగా చెప్పుకోవచ్చు. చాలా మందికి కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. గతాన్ని తిరిగి తీసుకురావాలా, లేదంటే అదే దిశగా మీరు మీ మనసుకు ప్రశ్న ఎదురవుతూ ఉండవచ్చు. ఇది కేవలం సంబంధాలకు మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత లక్షణాలు ఏ విషయంలోనైనా సరే ఇవి వర్తిస్తూనే ఉంటాయి. ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా మీ భవిష్యత్తుకు పెద్ద మార్పులైతే కారణంగా తీసుకురాబోతుంది. అందుకే నిర్లక్ష్యంగా ఉండవద్దు. కొంతమందికి ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం రావచ్చు. ముందు ఊహించినటువంటి వ్యక్తి నుంచి వస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కావచ్చు. ఇక్కడ జాగ్రత్త. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అనేది తర్వాత పశ్చాత్తాపానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి ఏ నిర్ణయాన్నైనా సరే 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే తీసుకోండి. మీరు ఎదురు చూసేటటువంటి ఆ వ్యక్తి కన్నా మీలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి శక్తి కూడా మీకు తిరిగి రావటం కనిపిస్తుంది. అయితే మీ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ముందు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు మీకు సాధ్యపడతాయి అని మీ మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. ముందు భయపడినటువంటి విషయాలు ఇప్పుడు చిన్నవిగా అనిపించినా సరే అది మీలో పెరుగుతున్నటువంటి మంచి స్పష్టతకు ఒక సంకేతంగా భావించండి. అయితే ఈ సమయంలో మీ కళ్ళను కూడా చిన్న చూపుకు చూడకండి. మీ స్వార్థాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు ఇలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు మీకు కొన్ని సంకేతాలైతే మీరు గుర్తించవచ్చు అని అంటే ఇప్పుడు మీ మనసులో తెలియనటువంటి ఒక భయం అనేది తొలగిపోతుంది. ఎన్నాళ్ళుగా మీరు పడినటువంటి ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెడతారు. ఇక ఈ సమయంలో ఈ విషయం పట్ల చాలా స్పష్టంగా ఉంటారు. ప్రతి వ్యక్తి మన జీవితంలో ఒక కారణంతోనే వస్తారు. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తారు, మరికొంతమంది అనుభవాలను ఇస్తారు, ఇంకా మరికొంతమంది జీవిత పాఠాలను నేర్పించి వెళ్లిపోతారు. అయితే ఇప్పుడు మీ జీవితంలోనికి మరలా రావటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక కారణంతోనే వస్తున్నారు. ఆ కారణాన్ని వెంటనే మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే కొంచెం ఓపిక పట్టండి. ముఖ్యంగా కమ్యూనికేషన్స్ కి సంబంధించిన అంశాలు చాలా బలంగా కనిపిస్తాయి. మీరు ఎదురు చూడని సమయంలో ఒక కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక సందేశం వస్తుంది. మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారు అని తెలిసే అవకాశం కూడా కలుగుతుంది. ఈ వార్త మొదట చిన్నదిగా అనిపించినా సరే తర్వాత దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ సమయంలో ఒక పాత పరిచయం మరలా ఉపయోగపడే అవకాశంగా మారవచ్చు. గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి నుంచి సమాచారం వస్తుంది, లేదంటే కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. దాదాపుగా మర్చిపోయినటువంటి ఒక అవకాశం మరలా తెరపైకి రాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే మీరన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం వచ్చిన తర్వాత సిద్ధం అవ్వటం కంటే ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది కదా. ఇక వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా ఉండబోతుంది. కొంతకాలంగా స్పందించని కస్టమర్లు మరలా మిమ్మల్ని సంప్రదిస్తారు.
పెండింగ్ లో ఉన్నటువంటి చర్చలు కూడా ముందుకు కదులుతాయి. ఆగిపోయినటువంటి పనులు మరలా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించవద్దు. ముందుగా అన్ని విషయాలను కూడా పరిశీలించండి. అది లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, దాని వలన మనకి ఏంటి అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవటానికైతే ప్రయత్నించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులకు సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించి మీకు ఒక స్పష్టత వస్తుంది. కొంతమందికి రావలసిన డబ్బు గురించి సమాచారం వస్తుంది. మరి కొంతమందికి కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచనలు వస్తాయి. ఇంకొందరికి ఖర్చులు తగ్గించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఈ సమయంలో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఇచ్చేలా ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. అందుకే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం చాలా మంచిది. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని గురించి పరిశీలిస్తే ఇంట్లో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గిపోయే సూచనలు బలంగానే కనిపిస్తున్నాయి. మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడతారు. దూరంగా ఉన్నవారు సైతం దగ్గరవుతారు. ఒక కుటుంబ సభ్యుడి ద్వారా మంచి వార్త వినే అవకాశమైతే ఉంటుంది. అంతేకాదు, సాధారణంగా మీ భావాలను బయటకు చెప్పటానికి పెద్దగా మీరు ఇష్టపడరు. ఈ సమయంలో మీ మనసులో ఉన్న విషయాలను సైతం సరైన విధంగా చెప్పటం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడబోయే వ్యక్తి గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అసలు ఈ వ్యక్తి ఎవరు? అసలు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు? మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే ఒకప్పుడు మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. అయితే వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని అనుకోవద్దు. ఒక కొత్త ఆలోచనకైతే, ఒక కొత్త నిర్ణయానికైతే కారణం కావచ్చు. అదే ఈ కాలంలో అసలు ప్రత్యేకతగా భావించండి. మరికొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావటం కంటే వారు తీసుకొచ్చే సందేశం మనకు చాలా ముఖ్యంగా ఉండవచ్చు. ఈ విషయానైతే అస్సలు మర్చిపోవద్దు. ఈ 4 రోజుల్లో సాయంత్ర సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిర్ణయాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే ఉండవచ్చు, ఉద్యోగానికి సంబంధించిందే ఉండవచ్చు, లేదంటే భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించిందే ఉండవచ్చు. ఇలా దేనికైనా కావచ్చు. ఇక్కడ ఒక సూచన: ఇతరుల ఒత్తిడికి లోనవ్వకుండా మీ మనసు ఏం చెబుతుందో వినండి. మీ భావోద్వేగంతో పూర్తిగా లొంగిపోకుండా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంగీతం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినటం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించటం, మీకు ఒకే ఆలోచన పదే పదే రావటం గమనిస్తూ ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు. దానిలో మీకు ఉపయోగపడే సందేశం గురించి తీసుకోండి. అయితే మూఢ నమ్మకాల వైపు వెళ్ళవద్దు. వాస్తవికత గురించి ఆలోచించటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. గతంలోనే మీరు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకొని ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను అస్సలు మర్చిపోవద్దు. భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజులు అసలు ప్రయోజనం అనేది మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ 4 రోజుల్లో కనిపించే సంకేతాలు తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి భాగాన్ని గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో బాగా గుర్తుంచుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు మీకు కనిపించబోతున్నాయి. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు ఒక పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తాయి, తర్వాత ఒక అవకాశంగా కనిపిస్తాయి, చివరికి ఒక కొత్త దిశగా మారిపోతాయి. అయితే ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. మీ జీవితంలోనికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి కంటే ఒక సంఘటన మీలో కలిగించే మార్పు మరింత ముఖ్యమైనదిగా రాబోతుంది. ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరుగుతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారో అది మీకు అర్థమైపోతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో కూడా మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, దాని పట్ల కొంచెం స్పష్టతకు వస్తారు. ముఖ్యంగా ఈ నెల మీకు ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నిర్ణయం చాలా పెద్దది కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు పూర్తిగా కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ 4 రోజుల్లో కొందరు వ్యక్తులు మీ జీవితంలోనికి మరలా రావడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు.
అందుకే గతంలో జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోకండి. అలాగే పాత కోపాలను కూడా మోసుకుంటూ ఉండకండి. సమతుల్యంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను బాగా విని వాళ్ళ పనులతో పోల్చుకొని చూసుకోకండి. అప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవటం మీకు సులభంగా ఉంటుంది. మీరు సాధారణంగా హృదయపూర్వకంగా ఏదైనా కానీ మనసు పెట్టి వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అదే మీ బలహీనతగా కూడా మారవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకండి. సమయం తీసుకోండి, గమనించండి, ఆ తర్వాతే ముందుకు సాగండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, మీరు గతంలో వదిలేసిన ఒక లక్ష్యం గురించి మరలా ఆలోచించే అవకాశం మీకు కనిపించవచ్చు. అది ఉద్యోగానికో లేదంటే వ్యాపారానికో లేదంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిందే ఉంటుంది. ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇదే ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన బలం. అదృష్టం అంటే కేవలం బయట నుంచి వచ్చే అవకాశం మాత్రమే కాదు, మనలో వచ్చే స్పష్టత కూడా ఒక అదృష్టమే. మరి ఈ 4 రోజుల్లో మీకు లభించే అతి పెద్ద వరం అదే అవ్వబోతుంది. ఇప్పుడు సమయాల గురించి మాట్లాడుకుంటే ఈ 4 రోజుల్లో ఉదయ సమయంలో వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయవద్దు. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారాన్ని, కమ్యూనికేషన్ల పైన దృష్టిని సారించండి. సాయంత్ర సమయంలో తీసుకునే నిర్ణయాలలో ఓపిక వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మీకు అసలు మంచిది కాదు. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాలలో మరింత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలకు ఇప్పుడు మనకు మీకు తగినటువంటి సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాము. మీ జీవితంలోనికి తిరిగి రాబోతున్న వ్యక్తి ఎవరు? దానికి ఒకే సమాధానం అనేది ఉండదు. ప్రతి వ్యక్తికి కూడా, ఈ రాశి వారికి సంబంధించి ప్రతి వ్యక్తికి పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఒక విషయమైతే స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో సంబంధం ఉన్న ఒక అంశం మరలా మీ దృష్టికొచ్చే అవకాశమైతే ఉంటుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సందేశ రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, ఒక గుర్తు కావచ్చు. మీరు చేయవలసింది ఒకటేనండి, ఆ సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించటం. అది మీ జీవితంలో ఎందుకు తిరిగి కనిపిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి తిరిగి రావటం, మీరు కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి రావటం అని అర్థం. ఇది చాలా గొప్ప విషయం. మీలో కోల్పోయిన ధైర్యం తిరిగి రావటం మరింత విలువైన విషయం. మీ భవిష్యత్తుపై నమ్మకం పెరగటం మరింత ముఖ్యమైన విషయం. ఈ 4 రోజుల్లో అదే శక్తిని మీరు పొందబోతున్నారు. ఇప్పుడు చివరగా మీ ముందుకొచ్చే ప్రతి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీ మనసు చెప్పే విషయాన్ని వినండి. అలాగే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలగండి. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తును ధైర్యంగా స్వాగతించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు ఒక కొత్త ఆలోచన, కొత్త స్పష్టత, కొత్త ప్రారంభానికి సూచనలు ఎన్నో రకాలుగా కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలను మీరు బాగా గమనించండి. మీ నిర్ణయాలపైన ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉండండి. అలాగే మీ విలువను ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎప్పుడు మీరు మీ బలాన్ని పోగొట్టుకోవద్దు. ముందు ఎవరి మనసునో అర్థం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నించకుండా ముందు మీ మనసును మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేయండి. అప్పుడే మీరు అన్నింటిలో కూడా విజయాన్ని, అలాగే ధైర్యాన్ని, అలాగే ఎటువంటి భయాన్ని కలగకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి, దేవతారాధన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ 4 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చే దిక్కులు, అలాగే మీరు చేయవలసినటువంటి పనుల గురించి మాట్లాడుకుంటే మీకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్న పనులను పూర్తి చేయటం పైన దృష్టి పెడితే మీకు ఇంకా అందులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా సాధారణమైన స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా విశ్రాంతి తీసుకోవటం మీకు చాలా మంచిది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవటం మంచిది. అలాగే మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన మీరు ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఇక పురోగతి కూడా కనిపిస్తుంది. అయితే ఓర్పు చాలా అవసరం. ఖర్చులపైన నియంత్రణ మంచిది. సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో చేయవలసినటువంటి దేవతారాధన, చిన్నపాటి మంత్రాలు, వీటిని చేయటం వలన మీ జీవితంలో తప్పకుండా ఏదో ఒక మంచి అయితే కనిపిస్తుంది. అలాగే అవకాశాలు కూడా మీకు వెతుక్కుంటూ వస్తాయి. ఏ విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ముందుగా మీ ఇష్టదైవాన్ని అలాగే మీ కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకునే అవకాశాలు భగవంతుణ్ణి వేడుకోండి. అంటే భగవంతుణ్ణి కల్పించమని వేడుకోండి. అలాగే ఉదయం పసుపు రంగు పువ్వులతో గురుగ్రహానికి ప్రార్థన చేయండి. ఆ తర్వాత పేదలు కనిపిస్తే ఈ శనగలు కానీ లేదంటే పసుపు దానంగా ఇవ్వటం మంచిది. ఓం భ్రూం బృహస్పతయే నమః అనే ఈ నామాన్ని తప్పకుండా పఠించండి. దత్తాత్రేయ స్వామి వారికి లేదంటే సాయిబాబా ఆరాధన ఈ రోజు మీకు బాగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అరటి చెట్టుకు నీళ్లు పొయ్యండి. ఈ 4 రోజులు పసుపు వస్త్రాలనే ధరించటం మంచిది. ఈ 4 రోజులు వీలుంటే పసుపు వస్త్రాలు లేదంటే పసుపు రంగుతో ఉన్నటువంటి వస్తువులను మీ దగ్గర ఉంచుకోవటం చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈ 4 రోజులు మీకు అనుకూలమైనటువంటి సమయం. అలాగే మిత్రుల సహకారం మీకు లభిస్తుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి ఆరోగ్యం పైన కొంచెం జాగ్రత్త అవసరం. ఈ రోజున మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం శ్రీం గురవే నమః. శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. ఇక ఈ 4 రోజుల్లో మీకు ప్రయాణ యోగం కలగవచ్చు. కొత్త పరిచయాలు కలుగుతాయి. తొందరపాటు నిర్ణయాలను ఈ రోజు అస్సలు తీసుకోకపోవటం చాలా మంచిది. ఈ రోజున మీరు తప్పకుండా గోవుకు అరటిపండ్లు పెట్టుకోండి. పసుపు కుంకుమలతో దేవారాధన చేయండి. మహాలక్ష్మి దేవత ఆరాధన చేసుకోండి. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. అలాగే ఈ 4 రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. స్వామి వారికి తులసిమాల సమర్పించండి. ఇకపోతే ఈ రాశి వారి కుటుంబంలో మంచి శుభవార్తలు వినే అవకాశాలైతే మెండుగానే కనిపిస్తున్నాయి. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి.